గత ఐపీఎల్ ఎడిషన్ వరకు కేకేఆర్ ప్రాతినిధ్యం వహించిన నితీష్ రాణా గత మెగా వేలం అనంతరం రాజస్థాన్ రాయల్స్కు వచ్చాడు. తొలి 2 మ్యాచ్ల్లో విఫలమైన అతడిపై మేనేజ్మెంట్ నమ్మకం ఉంచింది. అప్పుడు 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన నితీష్ 8-11 పరుగులు చేశాడు. అతన్ని వన్డౌన్లో పంపించిన మేనేజ్మెంట్ ఫలితం రాబట్టింది. చెన్నైపై నితీష్ 36 బంతుల్లోనే 81 పరుగులు రాబట్టాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. తన బ్యాటింగ్లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్లే ఇది సాధ్యమైందని నితీష్ రాణా వెల్లడించాడు. ఈ పిచ్పై కొత్త బంతితో బౌలింగ్ చేసినప్పుడే దూకుడుగా ఆడేందుకు అవకాశం ఉంటుంది. పరుగులు చేయడం సులువు, పాతపడితే మాత్రం కష్టమే. అందుకే పవర్ ప్లే అత్యంత కీలకమని భావించా. బౌలర్ను బట్టి కాకుండా పిచ్ ఎలా ఉందనేది అంచనా వేసి బ్యాటింగ్ చేశా. బౌలర్ల పేస్ను ఉపయోగించుకొని ఫైన్ లెగ్ థర్డ్ మ్యాన్ వైపు షాట్లను కొట్టా. గత 2 మ్యాచ్ల్లో బంతిని బలంగా బాదేందుకు ప్రయత్నించాం. కానీ ఇప్పుడు మాత్రం బ్యాటింగ్లో మార్పు చేసుకుని ఆడా. ఇక వన్డౌన్లో రావాలనేది కోచ్ల నిర్ణయమే. వారే సూచించారు. నేను ఎక్కడైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమే అని నితీష్ వెల్లడించాడు.